బిఆర్ నాయుడు అనే టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన పాపాలకు టీటీడీ ప్రతిష్టత ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మనం ఈరోజు ప్రశ్నించేదానికి అతన్ని ఇమ్మీడియట్ గా ఆ టీటీడీ చైర్మన్ నుంచి తప్పుకోవాల్సిందిగా అతను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ తాను కోట్ల హిందూ దైవమైన భక్తులైన వెంకటేశ్వర స్వామి పవిత్రతను చాలా విషయాలలో లడ్డు కల్తీ కానీ ఈ బిఆర్ నాయుడు విషయం కానీ ఇంకో తొకీసులాట కానీ ఆ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి జరుగుతుంది కాబట్టి ఆ దేవదేవుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఆ దేవదేవుడు వాళ్ళకి జ్ఞానోదయమును బుద్ధిని ప్రసాదించి ధార్మిక చింతన ఆత్మాధిక వాళ్ళని టీటీడీ చైర్మన్ గా నియమించాల్సిందిగా తక్షణమే బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ గా తొలగించి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టతను ఆ దేవదేవుని పవిత్రతను హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుకుంటూ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేసిన ఘనకార్యాలకి ఆ ఘనకార్యానికి బుద్ధి జ్ఞానం ప్రసాదించే దేవుని కోరుకోమని చెప్పి ఈరోజు ప్రజలంతా టెంకాయ కొట్టి మరి పూలారం చేసి మెరవని చేయాలనుకున్నాము. అలాగే గతంలో ఆయన ఉత్పి అనే ఒక వ్యక్తి వైసీపీ పార్టీలో ఉన్న గతంలో ఏదో ఫోన్ కాల్ ట్యాపింగ్ చేసిన దానికి ఒక్కటే ఒక మాట మీద గత జగన్మోహన్ రెడ్డి గత సీఎంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆ కౌంటర్ వచ్చేయాలకి ఇమ్మీడియట్ సస్పెండ్ చేశారు. ఈ ఆయనకి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది ఈ రాసలీలలు బిఆర్ నాయుడు. ఇంతవరకు ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ టీటీ బోర్డులో కానీ ఎవరు కూడా దాని మీద చర్య చేసుకోవడానికి రెడీ లేరు. అంటే వాళ్ళకు రాసలీలలు ఇంపార్టెంట్ అయిపోయింది. వాళ్ళకి భగవంతుడు అనేది భక్తి లేదు, కేవలం రాసలీలతో పోతున్న టీడీపీ పార్టీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ఒక మహిళ పైన అసభ్యకరమైన ప్రవర్తన చేసి ఆ పదవికే మచ్చ తెచ్చే విధంగా బిఆర్ నాయుడు గారు వ్యవహరించారు. ఈ సమస్య 3 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ డిమాండ్ భక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్న విధంగా ఉన్నందున బిఆర్ నాయుడును సస్పెండ్ చేయాలని ఆ పదవిలో ఇంకొకరిని కొనసాగించాలని కోరుతున్నా ఎక్కడ నిద్రపోతున్న ప్రభుత్వం ఇది. నిన్నటి రోజున అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే తను మోసం చేసిన దానిచే మోసగించబడ్డ బాధిత మహిళను నడి రోడ్లో పోలీసుల ఎదురుగానే పోలీసులు రాఠీ చెడుతో కొట్టడం చాలా బాధాకరం. ఇది మహిళా లోకాన్ని చాలా అవమానపరిచే విధంగా ఉంది. నిజంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. ఈ రోజు వంగలపూడి అనిత గారు ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. కాకపోతే మహిళలకు ప్రధాన రక్షణ కల్పించడంలో ఆమె విఫలమయ్యారు. వెంకటేశ్వర స్వామి విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన మన తిరుమల తిరుపతి దేవస్థానమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అష్టవిశిష్ట పాలన చేసి గబ్బు పట్టించి నాశనం చేసింది. ఇప్పటికైనా ఈ కూటమి ఈ సనాతన ధర్మం ఏం చేస్తున్నాడు? ఇవాళ ఆయన అంటే సీఎం అంటే ఒక ఎంతో బంధుప్రీతితో ఆయన చూడొచ్చు. ఈ సనాతన ధర్మం ఆ పొద్దు లడ్డు కల్తీంది పోయి మెడికల్ గడిగా అన్ని గడిగా 3 నెలల నుండి ఈ సనాతన ధర్మం ఏం చేస్తున్నాడు? ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్న ఈ సనాతన ధర్మం అన్న మన డిప్యూటీ సీఎం గారన్నా సంధించి వెంటనే ఆయన పదవిలో తప్పించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మన తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నాను.